అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మసాలా వడ చేయబోతున్నామండి. అది చాలా ఈజీ రెసిపీ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈరోజు మసాలా వడకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. నేను 2 కప్స్ పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. అవి ముందుగానే 2-3 అవర్స్ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న పప్పు అది. 1 కప్పు ఆనియన్, ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ధనియాలు, ఉప్పు, 1 టీ స్పూన్ సోంపు, వంట సోడా, మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును మిక్సీ జారు తీసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే మనం తీసుకున్న ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి అన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. అవి దానిని బాగా పలుకుగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. కొద్ది పలుకుగా ఉంటే మంచి క్రిస్పీగా, మంచి కరకరలాగా క్రంచీగా వస్తుంది వడ. దాన్ని ఒకసారి బాగా కలవబెట్టుకుందాము, పప్పు నలిగేలాగా. కలవబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. పట్టుకున్న తర్వాత దాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా వంట సోడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకుందాము. అందులోనే మనం తీసి పెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అలాగా పచ్చిశనగపప్పు వేసుకోవడం వల్ల క్రంచీ క్రిస్పీ లాగా మంచిగా వడలు వస్తాయి. ఇది మా మమ్మీ చెప్పింది, ఇలా చేసుకుంటే చాలా మంచిగా వస్తాయని. అందుకు నేను ఇలాగ కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత అవి స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టి, కడాయి వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఆయిల్ వేడెక్కాక మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని వడలాగా చేసుకోవాలి. మనము తడి బట్ట మీద కానీ లేకపోతే పాలిథిన్ కవర్ మీదనే చేసుకోవచ్చు. కానీ నేను చేతి మీదనే చేసి వేసుకోవడం నాకు బాగా అలవాటండి. అందుకు చేత్తోనే చేసి వడ వేస్తున్నాను. ఇలా చేసుకున్నా కూడా బాగా నీట్గా వడ వస్తుంది రౌండ్గా. నేను ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది. ఒక్కొక్క వడ చేసుకొని నిదానంగా ఆయిల్లో వేసుకుందామండి. కడాయిలో ఎన్ని పట్టుతాయో అన్ని వడలు వేసుకుందామండి. వేసుకున్న తర్వాత అవి బాగా బ్రౌనీస్ వచ్చేలాగా మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందామండి. ఇవి ఎక్కువ ఆయిల్ను తీసుకోవండి, తక్కువగానే తీసుకుంటుంది. ఆయిల్ ఏమన్నా ఎక్కువగా తీసుకుంటుందని మీకు అనిపిస్తే ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసి అందులో ఈ వడలు వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి మళ్ళీ కొద్దిగా తీసి ప్లేట్లో వేసుకోండి. మళ్ళీ రెండోసారి అదేవిధంగా వడ చేసుకొని కడాయిలో వేసుకోండి. అవి బాగా వేగాక బ్రౌనీస్ వచ్చేలాగా చూసుకొని అవి తీసి మళ్ళీ ప్లేట్లో వేసుకుందాము. వేసుకున్న తర్వాత అవి ఒక ప్లేట్లోకి సర్వ్ చేద్దామండి. టమోటా కెచప్తో కానీ లేకపోతే చట్నీతో కానీ తినచ్చు. అవి మార్నింగ్ టిఫిన్గా అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ అయినా తీసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అందరికీ నచ్చుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.